హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్ ముఖేష్ అండ్ ధనుష్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు బొత్తు మినపప్పు, అదే బొత్తు మినువులు మినపప్పు బద్ద చేస్తారు కదండి, వాటిని ఎలా ఇడ్లీ పెట్టుకోవాలో నేను ఈ వ్లాగ్లో మీకు నేను చెప్తాం అనుకుంటున్నాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మధ్యలో మంచి మంచి విషయాలను కూడా నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇవి మా పొలంలో అండి, అదే మా భూమిలో రైతులు పండించారండి. ప్రతి సంవత్సరం ఏదో ఒక పంట వేస్తారు. ఈ సంవత్సరం ఈ పంట వచ్చిందండి. ఏమైనా అండి, కొద్ది భూమి ఉన్నా కూడా వేస్ట్ చేయకుండా అందులో ఇలా కొద్దిగా మినువులు, పెసలు కొన్ని మనకి కావాల్సిన గ్రోసరీస్ మనం కొద్దిగానే పండించుకోగలిగితే చాలా బెటర్ అండి. అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. ఓకే అండి, దీన్ని ముందుగా మనం ఎలా తీసుకోవాలో చెప్తాను. మా నలుగురికి అయితే మేము ఒక గ్లాస్ వేసుకుంటామండి. ఫ్రైడే నైట్కి అంటే నేను ఫ్రైడే మార్నింగ్కి నేను దీన్ని నానబెట్టుకుంటానండి. మాకు శుక్రవారం శనివారం నైటు టిఫిన్సేనండి. దానికోసమని నేను శుక్రవారం ఈవినింగ్కి రెడీ చేసుకున్న రుబ్బు శుక్రవారం నైట్కి, సాటర్డే మార్నింగ్, మళ్ళీ సాటర్డే నైట్కి కూడా వస్తుంది. ఇది గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండి అంటే మేము ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ టిఫిన్సేనండి. ఇలా నీటిలో నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ టిఫిన్ పెట్టుకునేటట్లయితే మార్నింగే నానబెట్టుకోవాలి. అదే రేపు మార్నింగ్ అయితే ఈవినింగ్కే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయండి. చూసారండి, మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్కి ఎంత పప్పు పైకి వచ్చిందో. రుబ్బు కూడా బాగా ఉరువవుతుందండి. ఇది పప్పుతో పప్పు ఉరువవుతుంది, రుబ్బు కూడా చాలా ఎక్కువ వస్తుంది. పెళ్ళికి ముందైతే మినువులు వినడమే కానీ ఎప్పుడు చూడలేదండి. ఒకరోజు మా అత్తయ్య గారు ట్యాబ్ దగ్గర కూర్చొని కడుగుతున్నారు అన్నమాట. నా పెళ్ళైన కొత్తలో, అదే పెళ్ళైన 5 డేస్కి 6 డేస్కి. అయితే అక్కడ ఏంటి అత్తయ్య గారు కడుగుతున్నారు అంటే, ఇవి మినువులు అంటారమ్మా, తెలియదు అత్తయ్య గారు అంటే, నల్లగా ఉండేవి అన్నమాట. ఏంటో నల్లగా ఉన్నాయి, అవి ఏంటి అసలు అనుకునేదాన్ని. ఇవి మినువులు బద చేసి కడుక్కుంటే మనకి మినపప్పు అవుతుందమ్మా, దీన్నే షాపుల వాళ్ళు పాలిష్ చేసి మినపప్పుగా బయట మార్కెట్లో అమ్ముతారు అని చెప్పారు అత్తయ్య. మనకి షాప్లో పప్పు కంట ఈ పప్పుతో మీరు ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉతప్ప కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు భూమి నుంచి పండింది కదా, మిల్లెట్స్ మనకి ఆ టేస్ట్. మిల్లెట్ దోశ ఇప్పుడు అమ్ముతున్నారు కదా, కలర్స్ ఎలా ఉంటున్నాయి, అది ఒరిజినల్ మనకి మిల్లెట్ దోశ వేసుకోవాలంటే ఇదండి, పాలిష్ అవి కాకుండా ఉంటుంది. కానీ దాని యొక్క పట్టు ఈ విధంగా మనం వాష్ చేసుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత బాగా మన చేతులతో రఫ్ చేస్తే ఆ పట్టు వాటర్లోని తేలుతుంది. దాన్ని మనం చూసుకుంటూ స్లోగా ఒక గిన్నెలోకి ముందుగా ఉంపుకోవాలి. ఒక గిన్నెలోకి ఎందుకు ఉంపుకోవాలి అంటే, ఇప్పుడు సింక్లో ఉంపారు అనుకోండి, అది ఏమవుతుంటే సింక్ అవి బ్లాక్స్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక బౌల్ పెట్టుకొని, ఏదో ఒక స్టీల్ గిన్నె, ఓ ఫైబర్ గిన్నె, ఏదైనా సంథింగ్. నేనైతే ఫైబర్ గిన్నె పెట్టానండి, ఆరెంజ్ కలర్ది. మనం ఫైబర్ యూజ్ చేసుకోవచ్చు, అది ప్లాస్టిక్ కాదు. అయితే ఆ గిన్నెలో అలా వేసుకుంటే పప్పు వేస్ట్ అవ్వదు, ఆ బొత్తు కూడా సింక్లో పడకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఒకవేళ మీ దగ్గర బొత్తుపప్పు ఉంటే దాని పొట్టు ఎలా తీసుకుంటే బేగా ఈజీగా అవుతుంది, ఎంత తొందరగా మనం దాన్ని నీట్గా చేసుకోవచ్చు అన్నది మీరు స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూసారా, అదో చూడండి ఎలా చేస్తున్నాను. చూసారా ఎంత క్లీన్ అయిందో, చూసారు కదా. నేనైతే ఇంకా వాచ్ చేయలేదండి, ఎందుకంటే ప్రకృతి ఏది ఇచ్చినా మనకి మంచి ఇస్తుంది కనుక ఆ బొత్తు ఆ మాత్రం ఉన్నా కూడా అది కూడా ఏదో మనకి హెల్త్కి మంచిదే అనుకుంటాను. అందుకోసమని నేను మరీ క్లీన్ చేయలేదు. చూసారా ఎంత బొత్తు ఉందో. ఇదంతా సింక్లో ఉంటే మనకి స్ట్రక్ అయిపోద్ది కదండి, సింక్ బ్లాక్లు అయిపోతాయి కదా. అందుకోసం ఆ గిన్నెలో వేసుకుంటే ఆ విధంగా ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో పిండి పట్టిద్దాం. గ్రైండర్ అని చెప్పి మిక్సీ వేస్తుంది ఏంటి అనుకోవద్దు. మిక్సీ ఎందుకు వేసుకుంటున్నానంటే, ఇలా మిక్సీ చేసి మీరు గ్రైండర్ పట్టించుకుంటే పిండి చాలా ఉరువవుతుంది, కరెంట్ కూడా చాలా ఆదా అవుతుందండి. అలాగే ఎవరైనా కొంతమంది
గ్రైండర్ కొనుక్కొని చాలా సంవత్సరాలు అవుతుంది, రాళ్ళు అరిగిపోతాయి. దానికి కూడా ఇది ప్లస్ అవుతుంది మీకు. ఇలా మొత్తం పప్పుని మిక్సీ పట్టుకొని మనం గ్రైండర్ చేసుకోవాలి. లాస్ట్ అడుగులోది కొద్దిగా వాటర్ వేసుకొని పైపు తీసుకోండి, ఎందుకంటే ఇందులో కూడా మట్టి బెడ్డలు కానీ రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటే మళ్ళీ మనకి హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు చూసారు, అదంతా కూడా మనం గ్రైండర్లో వేసుకుంటున్నాం. మీకు పని కూడా తొందరగా అయిపోవాలి అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ పద్ధతి. టైం సేవ్ అవుతుంది మీకు. చూసారా, మొత్తం మనం చేసాం. చూడండి, మనం మిక్సీ పట్టుకుని వేసుకుంది గ్రైండర్లో ఎంత అడుగుకి ఉంది చూసారు కదా. ఈ లోపు మనం నూక నానబెట్టుకుందాము. ఆ కప్పుతో 5 కప్స్ నేను నూక తీసుకుంటానండి. గ్రాసరీస్ అయిపోయి మార్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. కెమెరా పక్కన పెట్టానండి 5th కప్కి, ఎందుకంటే నేను సెల్ఫ్ తీసుకుంటున్నాను వీడియోస్. అంటే సెల్ఫ్ వీడియో ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టించడం పిల్లల్ని. మా వారు కూడా పనిలో ఉంటారు, వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టించడం ఇష్టం లేక నాకు నేను తీసుకుంటున్నాను. చూడండి, వాటర్తో అలా ఫుల్గా వాష్ చేసుకోవాలి నూకని. దాని నీళ్ళతో అలా కొద్దిగా నీళ్ళు ఉండగా మనం అలా పక్కన నానబెట్టుకోవాలి అంతే. ఫుల్గా నీళ్ళతో నానబెట్టే అవసరం లేదు. ఇలా చేయడం వల్ల మీరు పిండుకోని అవసరం లేదు కూడా. చూసారా, గ్రైండర్లో పిండి నేను వేసినప్పుడు ఎంత ఉందో, మిక్సీ పట్టుకుని వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు చూడండి ఎంత ఉరవైందో. నిమిషంలో పని మీకు చాలా కరెంట్ సేవ్ అవుతుంది. చాలా రుబ్బు కూడా చాలా మెత్తగా ఉంటుందండి, ఒక స్పాంజ్లా వస్తుంది రుబ్బు కూడా. ఇప్పుడు దీన్ని మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వేసుకుందాం. చూడండి, నోకు కూడా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఎంత డ్రై అయిపోయిందో మనకు శ్రమ లేకుండా. ఇప్పుడు దీంట్లో మనం రుబ్బు అంతా తీసుకుందాం. నేనైతే చేతితో మొత్తం తీసుకుంటానండి, ఎందుకంటే స్పూన్స్ వాడను. చేయి కావాలంటే క్లీన్ చేసుకుంటాను, హ్యాండ్ మొత్తం శుభ్రంగా కడుక్కొని దాన్ని యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే స్పూన్ కానీ గరిటె కానీ పెడితే సరిగ్గా కలవదు, అందుకోసమనే నాకు ఇలానే ఇష్టము. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తక్కువ వేసుకోండి, ఇది చాలా రుబ్బు ఎక్కువ ఉంది. మీకు గిన్నె ఎంత కనిపిస్తుందో తెలియదు, చాలా పెద్ద గిన్నె. చెప్పాను కదా 3 days వస్తుంది అంటే ఎంత పెద్ద గిన్నె. చూసారా, ఈ విధంగా. తర్వాత నేను మొత్తం కలుపుకున్న తర్వాత అలా విధంగా గరిటె పెడతాను. ఇప్పుడు మనం ఇంకా బాగా మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేస్తే ఉప్పు అంతా కూడా ఒక దగ్గర ఉండిపోకుండా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, రుబ్బు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో గ్లాస్ వాటర్ వేసుకుని మనం ఇడ్లీ పెట్టుకుందామండి. మా ఇంట్లో ఒక్కొక్కసారి ఇడ్లీ, ఒక్కొక్కసారి చిట్టి ఇడ్లీ లేదా అంటే కుడుం కావాలని అడుగుతారు. ఈరోజైతే మా చిన్నబాబుకి చిట్టి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ కావాలని అడిగాడు. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అలా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కరెక్ట్గా ఆవిరి ఉడికేందుకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి. హైలో పెట్టేసుకుంటే ఇడ్లీలు పొంగిపోతాయి, సాఫ్ట్గా రావు. ఇలా రేకులకి ఏ నెయ్యి ఏ నూనె యూజ్ చేయకుండా మనం వేసుకోవచ్చు, ఎందుకంటే ముందే మనం తినేది ఆవిరి ఫుడ్, ఇడ్లీ ఇష్టపడి తింటాం. ఇది ఒకటే ఆవిరికి మనం చేసుకుని ఉడికించుకొని తినేది కనుక హెల్త్గా మంచిది. చిట్టి ఇడ్లీ కూడా అలాగేనండి, చిన్న స్పూన్తో మనం కంగారు పడకుండా స్లోగా వేసుకోవాలి. నేను వేస్తుంటే మా పెద్ద బాబు ఆకలి ఆకలి అంటున్నాడు. నేను ఫాస్ట్గా ఇంకా చేయడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా వేస్తాను. మీరు ఇంకా బాగా స్లోగా వేసుకోండి, చాలా బాగుంటుంది. తక్కువ రుబ్బు వేసుకోండి, చిన్న స్పూన్, ఇంకా చిన్న స్పూన్ యూజ్ చేయండి. కావాలంటే మీరు ఇడ్లీని ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్కి నెయ్యి వేసుకొని ఆ ఇడ్లీని తీసుకుంటే స్మూత్గా మనకి చూడడానికి స్మూత్ కనిపిస్తాయి. కారం పొడికి పప్పు చట్నీకి చాలా బాగుంటుంది. చూడండి, 15 minutesలో ఇడ్లీ రెడీ. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు. చూసామా, ఇప్పుడు వాటిని తీసుకొని చూడండి, వేడివేడిగా తీస్తున్నాను, అయినా ఎంత స్పాంజ్గా వచ్చాయో. నిజంగానండి, మనకి సొంత పప్పే, బొత్తుపప్పు చాలా బాగుంటుంది ఇడ్లీ. వీలైతే మీరు ఎక్కడైనా దొరికితే తీసుకొని ట్రై చేయండి. ఈ విధంగా నేను ప్లేట్లో మా వాళ్ళకి ముంబై చట్నీ విత్ ఇడ్లీ కారంతో ఇడ్లీలని సర్వ్ చేస్తున్నాను. మా వారికి 2 చట్నీస్ ఉండాలి. ముంబై చట్నీ ఎక్కువ తినరు, నేనే తింటాను. కానీ ఇంకా కొద్దిగా వర్క్ ఉందని ఫాస్ట్గా అది అయిపోద్ది, నాకు చేశాను.
మీరు కూడా టేస్ట్ చేసి వీలైతే బొత్తుపప్పు దొరికితే ఎక్కడైనా తీసుకొని ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఈ వీడియో కింద పెడతారని కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఇంట్లో పెద్ద వార్ జరుగుతుంది. మా చిన్నబాబు రోజు ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళడం అలవాటు. వాడు ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశాడంట గ్రౌండ్ దగ్గర నుంచి. మా పెద్ద బాబు ఆ ఫోన్ నుంచి అటెంప్ట్ చేయకుండా కట్ చేశాడంట. దానికోసం వార్ చేసుకుంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయా? జరిగితే చెప్పండి. హాయ్ అండి. ఇదిగో ఇప్పుడు కెమెరా కనిపించకుండా అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే అక్కడ వీడియో తీస్తుంది నేనే. ఎందుకంటే పిల్లలు మా వారు కొద్దిగా బిజీలో ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టించలేను కదా. సో అందుకోసమని నా పని నేను చేసుకుంటూ మీకు నా యొక్క కుకింగ్ని, నా యొక్క వ్లాగ్స్ని, నా డే ఎలా జరుగుతుందని నేను మీకు చూపించాను కదా. సో దయచేసి మీ అందరికీ నా వ్లాగ్ నచ్చినట్లయితే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.